ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరిగిందన్నారు బీజేపీ నేతలు. కుంభమేళాకు భారీగా భక్తులు హాజరు కావాలని తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు సమాజం బాగుపడుతుందన్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేశ ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కాషాయం పార్టీ నేతలు. కుంభమేళాకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పవిత్ర నదుల్లో 100 ఏళ్లుగా కుంభమేళాలు జరుగుతున్నాయన్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుందని తెలిపారు కేంద్ర మంత్రి. ఈ కుంభమేళాలో 30 కోట్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. కుంభమేళాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. ఈసారి గంగా నదిలో ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్నది. ప్రతి 12 సంవత్సరాలకోసారి జరిగేటువంటి మహాకుంభమేళా. ఈ కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 30 కోట్ల మందికి పైగా హిందువులు పాల్గొంటాననేటువంటి అంచనా వేయడం జరిగింది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు సమాజం బాగుపడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కునేందుకు డ్రోన్ దీదీ పేరిట మోదీ సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో జేసీఐ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. డ్రోన్ దీదీ పేరు మీద ప్రతి గ్రామంలో కూడా మహిళలకు డ్రోన్ పైలట్ నేర్పించి వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి క్రిమి సంహారక మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, కొలతలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు డ్రోన్ల ద్వారా చేస్తున్న విషయం మీకు తెలుసు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మహిళలను గుర్తించి వాళ్లకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు డ్రోన్ దీదీ పేరు మీద నరేంద్ర మోడీ గారు శిక్షణ ఇస్తున్న విషయం మనకు తెలుసు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పార్టీ నాయకత్వం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి తనకు పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయన్నారు సంజయ్. రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడం తప్పుపడతలేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దానికి కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వల్లభాయ్ నిర్విరామ కృషి మన దేశాన్ని ఏకం చేసి బలమైన భారత్కు పునాది వేసిందన్నారు. పటేల్జీ నాయకత్వం అఖండ భారతదేశ గుర్తింపును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారంటూ ట్వీట్ చేశారు సంజయ్. జాతీయ సమైక్యత రూపశిల్పి, నవ ఇండియా సృష్టికర్త, ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దేశానికి వల్లభాయ్ చేసిన సేవలు మరువలేనివని ట్వీట్ చేశారు రఘునందన్ రావు.